వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గుడిపల్లి మధుకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వారి సహకారంతో జాజిరెడ్డి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కష్టపడి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్, జై భీమ్, జై బాపు మండల కన్వీనర్ జీడి వీరస్వామి, జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య, సర్పంచులు చిల్లించర్ల విద్యాసాగర్, పాశం కరుణ, భాస్కర్ రెడ్డి, తిరుమలగిరి మార్కెట్ డైరెక్టర్లు బైరబోయిన సైదులు, తాటిపాముల జలంధర్, చిక్కుల శేఖర్, పాలేలి సురేష్, నరసింగ వెంకటేశ్వర్లు గౌడ్, ఎడ్ల సైదులు, దూల్య, కుంభం కళ్యాణి, మధు, రింగు సత్యం తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతం చేయడానికి ఏ వర్గ పోటీ లేకుండా సమిష్టిగా అందరూ కష్టపడి పార్టీని ముందుకు తీసుకోకపోతే అదర్ పార్టీ వారికి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం కొట్టుకుంటే మూడు రోజులు సందైనట్టు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సమస్యలు ఉన్న పెద్దలు పార్టీ పెద్దలు ఉన్నారు, వారి సమావేశాల్లో మాట్లాడుకొని ఒక కుటుంబంలో కలిసిపోయి మన మండలంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడగట్టిన కాంగ్రెస్, దాని బదులు మనం మంచిగా విజయాలు అన్ని వచ్చే ఎలక్షన్లో విజయాలు సాధించి ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉంటుంది, అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుంది, పార్టీని కట్టుబడి ప్రతి నాయకుడు పనిచేయాలి. అదేవిధంగా అందరి సంస్థతో అందరినీ నిర్ణయంతో అందరం కలిసి పనిచేసి ముందుకు పోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ సర్పంచ్లు కానీ మరియు ముఖ్య నాయకులు జీడి వీరస్వామి కానీ, వేల్పుల రమేష్ కానీ, మాజీ సర్పంచ్ సురేష్ కానీ, మార్కెట్ డైరెక్టర్లు తాటిపాముల జలంధర్ కానీ, సైదుల్ గారు కానీ, మండల ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య గారు, అదేవిధంగా సర్పంచులు విద్యాసాగర్ గారు, పాశం భాస్కర్ రెడ్డి గారు, మన చిక్కుల శేఖర్ గారు, ముఖ్యులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు గత 2.5 సంవత్సరాలుగా నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి అనునిత్యం ఆయన పడుతున్నటువంటి కష్టం గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మండల పార్టీ అధ్యక్షులైనాక తొలిసారి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది, 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మనకు తిమ్మాపురం నుంచి సంగం రోడ్ అయితేనేమి, మన ఇప్పుడు వెలుగుపల్లిలో గోదాములు అయితేనేమి, మరీ ముఖ్యంగా మా మండలంలో ఈ రోజుకి ఎమ్మెల్యే గారు వచ్చేసి 35 కోట్లతోని ఒక జాజిరెడ్డిగూడెం మండలం ఇప్పటికీ ఆన్గోయింగ్ అయిపోతున్నది. ఇది నెక్స్ట్ ప్రపోజల్స్ కూడా ఒక 20 కోట్లకి ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు ఇంకొక 6 నెలల్లో ఈ ఒక్క మండలానికే 60 కోట్లతో నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఏవి ప్రభుత్వ పథకాలు కాకుండా ప్రభుత్వ పథకాలు వేరు, మళ్ళీ ఇందిరా మిల్లు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇవి వేరు. ఓన్లీ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన నిధులే ఒక 60 కోట్ల వరకు ఉన్నాయి. కావున ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా ఏ అభివృద్ధి పని గురించే మాత్రమే మాట్లాడతారు తప్ప ఆయన స్వార్థం కానీ ఆయనకు ఎట్లాంటివి ఉండదు. కాబట్టి ప్రజలందరూ ఇది గ్రహించాలి. దీంట్లో మనము అందరం వ్యక్తిగత కుమ్ములాటలకు పోయి వర్గపోర్లకు పోయి అభివృద్ధిని మనము ఇబ్బంది పడే విధంగా మనం ఎవరు ఉండొద్దని చెప్పి నా ఉద్దేశం. మండల పార్టీ అధ్యక్షునిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాల వల్ల అభివృద్ధిని మనం వెనుకబడే విధంగా మనం ఎవరం ఉండకూడదు. అందరం వర్గపోరు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను.
అది ఎవరైనా సరే పై స్థాయిలో జరిగే విషయాలు ఏదైనా ఉంటే కూడా పై అధినాయకత్వం చూసుకుంటుంది. కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వర్గపోరులు లేకుండా ఈ అభివృద్ధిని ఇలాగనే ముందుకు సాగించి మన అందరం ఎమ్మెల్యే గారికి వెన్నుదండుగా ఉండి ఈ అభివృద్ధిని ఇంకా చేసి మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం వచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి నేను మీ మీడియా ముఖంగా ప్రజలందరినీ వేడుకుంటున్నాను. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా ముందుకు పోతేనే అవుతుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ప్రభుత్వం ఉంది, దీన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకొని ప్రజల మన్నలను ఎలా పొంది మనం మళ్ళా ఎలా ప్రజల దగ్గరికి ఓట్లు పోయి అడుక్కునే విధంగా మనం పనిచేయాలి తప్ప మనం ఏదో చిన్న మన వ్యక్తిగత కుమ్ములాటలతోని మన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఉండకూడదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా అదే మోటివ్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా అభివృద్ధి గురించే కాంక్షిస్తాడు. ఎప్పుడు పోయినా తమ్మి ఏం చేద్దాం, మీ మండలానికి ఏం కావాలి, మీ ఊరికి ఏం కావాలని అడిగే వ్యక్తి. నాకు తెలిసి ఇప్పుడున్న 117 నియోజకవర్గాల్లో ఒకవేళ అటెండెన్స్ రిపోర్ట్ పరంగా చూస్తే నాకు తెలిసి ఎమ్మెల్యే గారే టాప్ ఉంటారు, మధుల సామేల్ గారే. ఆయన ప్రజల్లో నిత్యం 365 రోజులలో నాకు తెలిసి ఆయన ఒకరోజు కూడా తమ్మి ఈరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకున్న పరిస్థితి ఉండదు. ఆయన 24 గంటలు 365 రోజులు ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. నేనే కాదు చెప్పడం, ఇక్కడ ఉన్న మీరు ఎవరినైనా అడగండి, మండలంలో కూడా ఎవరైనా అడగండి, ఎప్పుడు చూడ ఏ రోడ్డు మీద ఏమో ఒకళ్ళు పోతూనే ఉంటాడు ఎమ్మెల్యే గారు. నాకు తెలిసి ఆయన అయితే నియోజకవర్గంలో ఉంటాడు, లేకపోతే అక్కడ సెక్రటేరియట్లా ఈ నియోజకవర్గానికి కావాల్సిన నిధుల గురించి మంత్రులు